హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇప్పుడు క్యారెట్తో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దోశల పిండి తీసుకోండి. ఒక క్యారెట్ నేను తురుముకొని పక్కన పెట్టుకున్న ఆ తురుము తీసుకొని దోశల పిండిలో వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మూడు బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఉంచి దోశల పెనం పెట్టండి. దోశల పెనం పెట్టాక అది హీట్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశల పిండి తీసుకొని దోశల పెనం పైన వేసి రౌండ్గా చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. చూడండి రౌండ్గా చేస్తున్నాను దోశల పిండితో. దోశ రౌండ్గా రావాలనుకుంటే ఇలా తిప్పాలి. తప్పకుండా ఇలా చేస్తేనే దోశ రౌండ్గా వస్తుంది. చూసారా రౌండ్గా వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోండి. లైట్గా వేసుకోండి, ఎందుకంటే కుక్ అవ్వాలి కదా బాగా, అందుకని చెప్పి లైట్గా ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ ఒక చోటనే వేయకుండా మొత్తం దోశ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు వేయండి. చూడండి ఎలా కుక్ అవుతుందో. ఇప్పుడు చివర్ల చుట్టూ తిప్పి దోశ తిరిగేసుకోవాలి. చుట్టూ ఎందుకు తిప్పాలంటే దోశ అంటుకుంటుంది కదా, గమ్మున విరక్కోకుండా వేసిన దోశ వేసినట్టు రావడానికి అనేసి రౌండ్ చుట్టుకొని తిప్పుకోవాలి. దోశ అయిపోయింది కదా, దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి వీటెక్కాక ఆయిల్ పోసుకోవాలి. చూడండి నేను ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ మరిగింది కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నా. వెల్లుల్లిపాయలు వేసాక కొంచెం కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి నేను ఒక 5 తీసుకున్నాను. ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నా. జాగ్రత్త మీదకి తుల్లిపాయ జాగ్రత్త తీసుకొని వేయించుకోండి. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాను. ఎండుమిర్చి కూడా ఫ్రై చేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు వేయించుకొని జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. మీకు నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్ల వరకు. చూడండి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత వేగాక కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత నేను ఒక టమాటో తీసుకున్నా. టమాటో ముక్కలు కోసేసి వేస్తున్నాను. చూడండి ఒక టమాటో. ఇలా వేయించుకున్న తర్వాత కలుపుకొని వేయించుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టడం వల్ల ఆవిరి పైన టమాటో అనేది బాగా కుక్ అవుతుంది. అందుకని చెప్పి 2 మినిట్స్ మూత పెట్టేసి తీస్తున్నాను. చూడండి ఇప్పుడు ఎలా కుక్ అయిందో చూడండి. బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇది మనం చల్లార్చుకోవాలి. అందుకని చెప్పేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లోని వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్లోకి రావాలి. ఈ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మనం టమాటో, పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీలో వేసేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం చింతపండు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేరుశనగలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి, ఎందుకంటే వేరుశనగలు మెత్తగా అయ్యేసరికి మిక్సీ తిరగదు. అందుకని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు చూపించినట్టు కచ్చాపిచ్చగా మిక్సీ పట్టండి. మరి మెత్తగైనా అంత బాగోదు. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి.
నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నా. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. కొంచెం లైట్గా వేగాక 2 రెమ్మల కరివేపాకు తీసి వేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా, అది పెనంలో వేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్సీలో కొంచెం వాటర్ కలిపి ఆ వాటర్ తీసుకొచ్చి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్న దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చింది చట్నీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవాలి. ఎమ్మి ఎమ్మి దోశ రెడీ.